గుర్తించడానికి, గౌరవించడానికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి సంక్షేమం ఏ విధంగా చేపట్టాలి అనేటటువంటి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీని నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కమిటీ నుండి తెలంగాణ రక్షణ సేనకు మీరు రావాల్సిందిగా పిలవడం, ఉద్యమకారుల సంక్షేమం గురించి మా పార్టీ నుండి మేము అనుకుంటున్నటువంటి కొన్ని విషయాలు చెప్పేటటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఉద్యమకారులందరితో కలిసి భుజం భుజం తట్టి పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా మరి ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనేటటువంటి అంశాలు ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు గొంతెత్తి అంతర్గత వేదికల్లో చెప్పినటువంటి వ్యక్తిగా, ఆ పర్యవసానానికి బలైనటువంటి ఒక వ్యక్తిగా నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రెండు మాటలతోని ఉద్యమకారులకు ఏమాత్రం న్యాయం జరిగినా కూడా నా జన్మ ధన్యమైందని చెప్పి నేను భావిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైనటువంటి వీరులకు, వారి కుటుంబాలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, నేను కమిటీ వారికి, ముఖ్యంగా చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు ఉద్యమకారులు కోదండరామ్ గారికి, అదేవిధంగా సోదరులు అద్దంకి దయాకర్ అన్న గారికి, అట్లానే సోదరులు రాములు నాయక్ అన్న గారికి, ఇంకొక సోదరులు గౌరవనీయులు మోతే శోభన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక కమిటీ వచ్చిందంటే ఈ భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమకారులకు మేలు చేయాలంటే ఖచ్చితంగా ఆ మొత్తం భావోద్వేగాన్ని కూడా ఛానలైజ్ చేస్తూ, దాన్ని ఒక రూల్ పొజిషన్ కింద కన్వర్ట్ చేస్తూ పర్మనెంట్ బెనిఫిట్ అనేటటువంటిది ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత ఈ కమిటీ మీద ఉంటుందనే విషయాన్ని ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఏం తీసుకున్నా కూడా భారత ప్రభుత్వం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఒక రూల్ పొజిషన్ తీసుకున్నా, ఒక జీవో తీసుకున్నా, ఒక ఆర్డర్ తీసుకున్నా, ఏదున్నా కూడా మనం భారత ప్రభుత్వం నుండి తీసుకుంటాం. ఈ సందర్భంగా భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో కోట్లాది మంది భారతీయులందరం కూడా పాల్గొన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అందులో వారికి రకరకాల భావజాలాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నా, కొంతమంది మధ్యమంగా ఆలోచించే వాళ్ళు ఉన్నా, అన్ని రకాల భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం. కోట్లాది మందిని పాల్గొంటే లక్షలాది మందికి మాత్రమే స్వతంత్ర సమరయోధులు అనేటటువంటి గుర్తింపు వచ్చిన విషయాన్ని ముందుగా మనందరం గమనించాలి. మరి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఆనాడు స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన, స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన అనేటటువంటిది భారత ప్రభుత్వం పెట్టి, ఇవాళ నా దగ్గర ఉన్న సమాచారం, కమిటీ అడిగితే ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన సమాచారం వస్తుంది, మా దగ్గర ఉన్న సమాచారం 1,71,000 మందికి ఆనాడు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించింది. ఈ సంఖ్య తక్కువైనప్పటికీ ఈ స్ఫూర్తి గొప్పది. ఎందుకంటే గుర్తించినటువంటి ఆ కొంతమందికి వారికే కాదు, వారి జరిగిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా బెనిఫిట్ జరగాలి, వారి స్పౌసెస్ కూడా పెన్షన్ అందాలనేటటువంటి ఒక స్ఫూర్తితోని స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన అనేటటువంటిది భారత ప్రభుత్వంలో ఉన్నది. దయచేసి కమిటీకి నా మొదటి నివేదనగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆ పొజిషన్ ఏందో మీరు స్టడీ చేయండి. ఎట్లా అయితే ఇవాళ ఒక ఉద్యమకారుని గుర్తిస్తే వారు జరిగిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఎట్లా న్యాయం జరగాలనేది ఆ మొత్తం దానిలో క్రైటీరియా ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ఫస్ట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆనాడు ఆ యొక్క స్కీమ్ పెట్టేటప్పుడు భారత ప్రభుత్వం కేవలం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళకే కాదు, ఫ్రెంచ్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళకు, పోర్చుగీస్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళకు కూడా స్వతంత్ర సమరయోధుల హోదా ఇచ్చింది. అదే స్ఫూర్తితోని మనం 1969 ఉద్యమకారులను కూడా ఇందులో జమ చేసుకొని వారిని కూడా గుర్తింపు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి ఇంతకుముందు కొంతమంది మిత్రులు మాట్లాడుతూ 1948లో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి కూడా మాట్లాడింది. ఇక్కడ ఒక విషయం మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాయుధ రైతాంగ పోరాటాన్ని భారత ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్గా గుర్తించింది. హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్కి భారత ప్రభుత్వం నుండి దాదాపుగా ఒక 7,000 మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తూ గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూల్ పొజిషన్ కూడా దయచేసి మన కమిటీ స్టడీ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో వాటిని భారత యూనియన్లో విలీనం చేసుకునేటటువంటి సందర్భంలో జరిగిన ఉద్యమాలకు,
ఆ ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తిస్తూ హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్కి సపరేట్ జీవో ఉంది, వారికి పెన్షన్ వస్తుంది కాబట్టి దాన్ని దయచేసి గమనంలోకి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అందులో ఒక మంచి పాయింట్ ఉంది, ఏంటంటే ఆనాడు ఉద్యమంలో ముందడుగులో ఉన్నటువంటి ఆర్య సమాజ్ ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్స్తోని ఆనాడు ఫైటర్స్ ఎవరని గుర్తించింది. అదే స్ఫూర్తిని ఇవాళ మనం కొనసాగించాలి. తెలంగాణ ఉద్యమంలో ముందంజలో ఉన్న అనేక సంఘాలు ఉన్నాయి, మా అడ్వకేట్ల సంఘాలు ఉన్నాయి, జర్నలిస్టుల సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, కవులు, కళాకారులు. వారి సంఘాలను గుర్తుపెట్టుకొని వారిచ్చిన రికమెండేషన్స్ని కూడా ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాలి. మా తెలంగాణ జాగృతి సంస్థ ఆనాడు కీలకంగా పనిచేసింది, జేఏసీతో కలిసి పనిచేసింది. అనేక మండలాల్లో, గ్రామాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయి, సభ్యులు ఉన్నారు. మాకు ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరని, ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎవరని వేలాది మంది డేటా మా దగ్గర ఉన్నది. మీరు అవకాశం ఇస్తే ఆ డేటాను కూడా విత్ నేమ్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మనతో పాటు ఇవాళ ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా గుర్తుపడతారు ఉద్యమకారులు ఎవరు అన్నది. వారిని కూడా ఒక క్రైటీరియా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి భావం ఈ కమిటీ వ్యక్తం చేసిందని న్యూస్ పేపర్ల ద్వారా చదివినాం. అది నేను వినలేదు, చదివినాం మాత్రమే. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, దయచేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే విశాల హృదయంతో ఆలోచన చేయాలనేది నేను కోరుతా ఉన్నాను. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్రత సైనిక వాళ్ళని గుర్తుపట్టినటువంటి విధానం ఏంటంటే 6 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనాడు ఇచ్చిరాను. తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ మంది అన్ని నెలలు జైల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ ఇమీడియట్ క్రైటీరియా కింద జైళ్లలో ఉన్నటువంటి వారికి, ఎఫ్ఐఆర్లు అయినటువంటి వారికి, ఛార్జ్షీట్లు అయిన వారికి మొదటి దఫా తక్షణమే ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా ఒక అడుగు ప్రభుత్వం ముందేసి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మరి ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇస్తారో చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇండియన్ గవర్నమెంట్ జీవోలో ఉన్న దాని ప్రకారం 6 నెలలు అందరికీ ఉంటే మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే దాన్ని మినిమం సగం చేసిరాము. అంటే ఇక్కడ కూడా మీరు ఏదైతే క్రైటీరియా నిర్ణయిస్తారో అందులో సగం క్రైటీరియా నిండిన మా ఆడబిడ్డలు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో 50% క్రైటీరియా పూర్తయిన ఆడబిడ్డలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత మీరు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. భారతదేశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో అండర్ గ్రౌండ్ పీరియడ్ని కూడా మెన్షన్ చేసి ఆనాడు అండర్ గ్రౌండ్ ఉండి దాచుకొని మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా ఇచ్చి, మరి అట్లా మనం ఎట్లా ఆలోచన చేద్దామో దయచేసి ఒకసారి చేయండి. హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కోసం కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించారన్న. అనేక మంది మన ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందాక జర్నలిస్ట్ మిత్రుడు తమ్ముడు నర్సింగ్ మాట్లాడుతూ ఉంటే విన్నా, అదే ఆ విషయాన్ని ఇక్కడ ఈ జీవోలో ఉన్నదన్న. మన వాళ్ళు ఇచ్చే సలహాలు మనం జీవో రూపంలో రూల్ పొజిషన్ ఎట్లా చేయాలని ఆలోచించే అవసరం లేదు. ఈ జీవోలో స్పష్టంగా ఉన్నది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేషన్, అటాచ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇవేవి జరిగినా కూడా మీరు వారిని తప్పకుండా ఆలోచన చేసి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా ఉన్నదన్న. దాంతోపాటు పర్మనెంట్ డిసేబిలిటీ, ఎవరికైనా ఏదైనా మొత్తం డిసేబిలిటీ జరిగితే పోలీస్ అట్రాసిటీలో దాన్ని కూడా మెన్షన్ చేసింది. ఇంకొక మాట చాలా క్లియర్గా ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటే, ఫిజికల్ పనిష్మెంట్ ఒక 10 సార్లు లాఠీ దెబ్బలు తింటే వాళ్ళని ఉద్యమకారులు గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా ఉంది. నా గమనంలో నాకు తెలిసి నేను అనేక మందిని చూసిన అన్న. రాజేష్ నాయక్ అని ఒక మహబూబ్కి సంబంధించినటువంటి తమ్ముడు, యాకూబ్ రెడ్డి అని ఇంకో తమ్ముడు, వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే పొట్ట మొత్తం చీరిపోయి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వమని అడగడం కూడా ఒక రకంగా వారిని చిన్నగా చేయడమేమో, ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మనకి ఇది ఒక బైబిల్లాగా, ఒక సూచిలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని చూడాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లనే లాస్ ఆఫ్ జాబ్, లాస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ లోకల్ బాడీ ఎంప్లాయ్మెంట్ డ్యూ టు పార్టిసిపేషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, దానికి కూడా రూల్ పొజిషన్ ఉందన్న. మన దగ్గర 2 కానిస్టేబుల్ మనకు డైరెక్ట్గా తెలుసు, వాళ్ళు డైరెక్ట్ అందరి ముందట ఉద్యోగాలు వదిలేసి, చాలామంది టీచర్లని ఉద్యోగాలు వదిలేసేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి కొంతమందిని చిన్న చిన్న రేషన్ డీలర్లను కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కక్ష కట్టి రేషన్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయడము, పెన్షన్లు తీసేయడము,
రేషన్ కార్డులు తీసేయడము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్న. దయచేసి దాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే దానికి అంతా కూడా సపోర్టింగ్ రూల్ పొజిషన్ స్వతంత్ర సమరయోధుల గుర్తింపు జీవోలో ఉంది కాబట్టి దాన్ని ఆలోచించవలసింది కోరుతా ఉన్నాను. అట్లనే నేను చెప్పినట్టుగా మరి మన ఉద్యమకారులు జరిగిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా గుర్తించాలనే దానికి కూడా దీంట్లో క్లియర్గా డేటా ఉందన్న. ఫస్ట్ ప్రయారిటీ స్పౌస్కి, సెకండ్ ప్రయారిటీ అన్మ్యారీడ్ అన్ఎంప్లాయిడ్ డాటర్, అట్లనే డిపెండెంట్ పేరెంట్స్, వీళ్ళకి ఇవ్వాలి ప్రయారిటీ అని ఉందన్న. మన దగ్గర కూడా యాక్చువల్గా యథాతథంగా తీసుకున్నా కూడా తప్పు లేకుండా ఉంటుంది అనేది నా రిక్వెస్ట్ అన్న. ఎట్ ద సేమ్ టైం మరి ఇందులో కూడా డెఫినెట్గా ఏ స్కీమ్ పెట్టినా స్కామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా జైల్ సర్టిఫికేట్స్, అట్లానే అండర్ గ్రౌండ్ ఆర్డర్స్, కో పిటిషనర్ సర్టిఫికేషన్, ఇవన్నిటికన్నా మన ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున వర్తిస్తుందన్న. కో ప్రిజనర్ సర్టిఫికేట్ ఆర్ కో ఉద్యమకారుల సర్టిఫికేట్స్. ఎందుకంటే ఇప్పుడు విద్యావంతుల వేదిక ఉంది, గౌరవ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్, మన కోదండరాం సార్ నడిపినటువంటి వేదిక. ఆ వేదికలో పాల్గొన్న వేలాది మందిని డైరెక్ట్గా సారే చెప్పగలుగుతారు ఎవరు ఉద్యమకారులని, పెద్దగా ఆలోచించే అవసరం లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఇప్పటికే 30 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. 30 నెలల్లో ఇప్పుడు ఉద్యమకారులు అనేక మంది అనేక ఉద్యమాలు చేస్తే, హైదరాబాద్ నగర నడివీధుల్లో భిక్షాటన వేస్తే ఆ తర్వాత ఈ కమిటీ రావడం అన్నది కొద్దిగా విచారకరం అన్న. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఎలక్షన్ టైంలో ఆనాడు మీరందరూ చెప్పింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేకపోయినా రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న కోదండరాం గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, రాములు నాయకన్న గారు, వీరంతా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మాకు ఉద్యమకారుల కష్టాలు తెలుసు, మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఉద్యమకారులకు మేలు చేస్తామని చెప్పిరన్న. మరి ఈ 30 నెలల్లో వాళ్ళకి ఆలస్యమైంది కాబట్టి మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఈ కమిటీ ఎంత తొందరగా కంక్లూడ్ అయ్యి నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దీని అప్లికేషన్ మాత్రం రెట్రాస్పెక్టివ్గా మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి వారికి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానన్న. దీనికి సపోర్టింగ్ జీవోస్ అన్న, ఒకటేమో భారత స్వతంత్ర మూవ్మెంట్కి సంబంధించి, నెక్స్ట్ హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్కి సంబంధించి, తర్వాత జార్ఖండ్ది చాలా పర్టికులర్గా బాగుందన్న. ఎందుకంటే ఫైనాన్షియల్ బెనిఫిట్తో పాటు ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ జార్ఖండ్ ఇవ్వడం జరిగింది. కేవలం ఉద్యమకారులకే కాదు, ఉద్యమకారుల పిల్లలకు కూడా, కుటుంబ సభ్యులకు కూడా వారు 5% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి జార్ఖండ్ మోడల్ బాగుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నానన్న. అట్లానే గోవా లిబరేషన్ మూవ్మెంట్, దాద్రా నగర్ హవేలీ మూవ్మెంట్, పుదుచ్చేరి ఫ్రీడమ్ మూవ్మెంట్, అదేవిధంగా మన జేపీ లోక్ నాయక్ జయప్రకాష్ గారు ఆనాడు ఎమర్జెన్సీలో చేసినటువంటి మూవ్మెంట్కి సంబంధించి కూడా అనేక రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, వీటన్నిటిలో పర్టికులర్గా పెన్షన్ ఇస్తా ఉన్నారన్న గుర్తించినారు వారిని. కాబట్టి ఇవన్నీ కూడా వివరాలు రెడీగా ఉన్నాయి. రూల్ పొజిషన్ కోసము, చట్టబద్ధత కోసము ఆలోచించే అవసరం లేదన్న. మన భారతదేశంలోనే అనేకమైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని మానవీయ కోణంలో అన్నిటికన్నా ఎక్కువ టైం బౌండ్ మేనర్లో దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నానన్న. డెఫినెట్గా బయట ఉన్న చర్చ, రాజకీయంగా మేమందరం అనుకునే చర్చ కూడా కేకే గారి కమిటీ వేసినారంటే కాలయాపనకు వేసినారని అనుకున్నామన్న. ఎందుకంటే ఈ 30 నెలల్లో ముందే ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే December 9 అధికారంలోకి రాగానే తెల్లారి నుంచే బెనిఫిట్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వకుండా పోయినందుకు కాలయాపన కమిటీ అని మేము అనుకున్నాం. అయితే అది తప్పని ప్రూవ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. టైం బౌండ్, టైం చెప్పండి, ఎన్ని మంత్స్ తీసుకుంటారు, ఎన్ని తీసుకుంటారు. కొంతమంది మా మిత్రులు అడిగిరు, జిల్లాలలో ఉన్న వాళ్ళ వివరాలు ఎట్లా, జిల్లాలకు వెళ్ళాలి కదా అని. నేనేమంటున్నానంటే అందరం ఇక్కడ ఉన్న వాళ్ళని తిరిగి అలసిపోయి మనందరికీ కూడా జిల్లా కాదు, కుగ్రామంలో ఉన్న ఉద్యమకారుల వివరాలు కూడా తెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కొంత ఉద్యమ సంఘాలను నమ్మితే, వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళే ఉన్న డేటా అంతా కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాలయాపన వేయకుండా దయచేసి త్వరితగతిన ఉద్యమకారులకు బెనిఫిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న. ఫైనాన్షియల్ బెనిఫిట్ కన్నా ఎక్కువ జార్ఖండ్లో ఒక మంచిది ఉన్నది, చాలా మందికి గుర్తింపు కార్డు సెపరేట్గా వాళ్ళు ఇచ్చినారు. దాంతోపాటు ఒక పర్మనెంట్ కమిషన్ కూడా జార్ఖండ్లో ఏర్పాటు చేయడం జరిగిందన్న. అవకాశం ఉంటే పర్మనెంట్ కమిషన్, అన్నిటికన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా ఉద్యమకారులందరి తరఫున కూడా నేను కోరుతూ, తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. అదేవిధంగా మేము ఒక చిన్న రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నేను
చెప్పినటువంటి అన్ని జీవోలను కూడా మీకోసము తీసుకురావడం జరిగింది. దయతోని మీరు స్వీకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నానన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.